హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ లెర్న్ టుగెదర్. ఈరోజు క్యాప్‌జెమినీలో మంచి ఫ్రెషర్స్‌కి ఓపెనింగ్ ఉందనమాట. సో, ఇదొచ్చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ రోల్ అనమాట. అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ రోల్ క్యాప్‌జెమినీలో. దీని లొకేషన్ మనకి చెన్నై. సో, చెన్నై అలాగే ఫ్రెషర్స్‌కి మనకిది ఎంట్రీ లెవెల్ అనమాట. సో, జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే మనకి ఎనలైజ్ అండ్ సాల్వ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో, బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ సాల్వింగ్ ఏ ఇంజినీరింగ్ ప్రాబ్లమ్ అన్నమాట. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ప్రాబ్లమ్. అలాగే ఆహ్, ఇక్కడ మనకి రెస్పాన్సిబుల్ ఫర్ ది డెవలప్‌మెంట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ప్రాక్టీస్ అండ్ నాలెడ్జ్ ఇన్ రీసెర్చ్, డిజైన్, డెవలప్‌మెంట్ అండ్ మెయింటెనెన్స్. సో, వర్క్ మీద అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ప్రాబ్లమ్ మీద మీకు బేసిక్ అండర్‌స్టాండింగ్ నాలెడ్జ్ అని ఉండాలి. దాన్ని రీసెర్చ్ చేయడం గానీ, డిజైన్ చేయడం గానీ, డెవలప్‌మెంట్ చేయడం గానీ అండ్ మెయింటైన్ చేసే కేపబుల్ మీకుండాలనమాట. సో, అలాగే ఆహ్, ఇక్కడొచ్చేసి మనకి గ్రేడ్ స్పెసిఫిక్ లుక్ చూస్తే ఇదొచ్చేసి ఎంట్రీ లెవెల్. ఎంట్రీ లెవెల్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ విత్ ఫండమెంటల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. అలాగే సాఫ్ట్‌వేర్ డిజైన్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అండ్ ప్రిన్సిపల్స్. సో, మీకు బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉండాలనమాట. వేటి మీద అంటే ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మీద, అలాగే సాఫ్ట్‌వేర్ డిజైన్ మీద, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్స్ మీద. అలాగే మీకు ఇదొచ్చేసి ఎంట్రీ లెవెల్ చెన్నైలో ఈ జాబొచ్చేసి ఫుల్ టైమ్. సో, ఇక్కడ పోస్టింగ్ గూడా మనకి జూలై 17న వచ్చింది. సో, మీరు ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ ఎప్పుడు క్లోజ్ అయిపోతుందో తెలీదు గాబట్టి. సో, ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేసేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో మనకి లింక్ ఇస్తాను. క్యాప్‌జెమినీ ఇది అసోసియేట్ రోల్‌కి. అండ్ ఇక్కడొచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు సైన్ ఇన్ అయ్యి. సో, నెక్స్ట్ మనకి ఇంకొక ఓపెనింగ్ ఉంది. ఆ ఓపెనింగ్ వచ్చేసి అనుమాన అన్నమాట. సో, అనుమాన వచ్చేసి మనకి డేటా సైన్స్ ఫ్రెషర్స్ ఓపెనింగ్ అనేది రిలీజ్ చేసింది. సో, చూడండి ఇదొచ్చేసి ఒక కాంటెస్ట్ లాగనమాట. ప్రోగ్రామింగ్ టెస్ట్ లాగా. సో, ఇక్కడొచ్చేసి హైరింగ్ కాంటెస్ట్ మనకి ప్రోగ్రామింగ్ మీద ఉంటుంది. సాలరీ గూడా మనకి 18 ఎల్‌పీఏ ఉంటుంది. సో, ఎక్స్‌పీరియన్స్ కూడా ఫ్రెషర్స్‌కి లొకేషన్ బెంగుళూరు ఆర్ రిమోట్ అనమాట. సో, రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయినాయి. జూలై 30 నుంచి రిజిస్ట్రేషన్స్ ఓపెనింగ్ చేశారు. సో, అలాగే రిజిస్ట్రేషన్స్ ఎండ్ ఎట్ ఆగస్ట్ 9. సో, వెంటనే అప్లై చేసేసుకోండి. ఇక్కడ మీరు ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. సో, దీనికి మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఇక్కడ మనకి రోల్ వచ్చేసి మనకి డేటా సైన్స్ రోల్. ఎడ్యుకేషన్ వచ్చేసి బీఈ, బీటెక్ ఆర్ ఈక్వివలెంట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా వీళ్ళెవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ వాళ్ళు. ఆర్ ఎనీ స్ట్రీమ్ రిలేటెడ్. నెక్స్ట్ మనకి బ్యాచ్ 2025 గ్రాడ్యుయేట్స్. సో, ఇదొచ్చేసి మంచి ఆపర్చునిటీ. డేటా సైన్స్ ఇంటర్న్‌గా మీరు ఒక కంపెనీలో ప్లేస్ అవ్వాలన్నా, ఫుల్ టైమ్ అవ్వాలన్నా అది గూడా 2025 ఫ్రెషర్స్‌కి. సో, మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేసుకోండి. సో, ఎక్స్‌పీరియన్స్ ఫ్రెషర్స్ బెంగుళూరు లొకేషన్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుందిది. సో, అడిషనల్ క్రైటీరియా వచ్చేసి మస్ట్ బి ఫ్రమ్ ఏ ప్రీమియం ఇన్‌స్టిట్యూట్ విత్ నో బ్యాక్‌లాగ్స్ అన్నమాట. సో, టెక్నికల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ చూస్తే పైథాన్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి. బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్. తర్వాత ఫెమిలియారిటీ విత్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ మీద బేసిక్ ఐడియా ఉండాలి మీకు. అండ్ నెక్స్ట్ అవేర్ ఆఫ్ ఏఐ ట్రెండ్స్ అండ్ టూల్స్. తర్వాత అలాగే సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ ప్రిన్సిపల్స్ మీద గూడా మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సాఫ్ట్ స్కిల్స్‌లో మనకి ఎక్సలెంట్ ఎనలిటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ ఉండాలి. స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ ఆల్సో కొలాబరేటివ్ మైండ్‌సెట్ ఉండాలి. అండ్ వర్క్ డిసిప్లిన్ ఉండాలి. అలాగే
సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలనమాట. సో, నెక్స్ట్ కాంటెస్ట్ డీటెయిల్స్ చూస్తే రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ యువర్ జర్నీ బై సైనింగ్ అప్ ఫర్ ది హైరింగ్ ఛాలెంజ్. సో, ఫస్ట్ మీరు ఛాలెంజ్‌లో మీరు రిజిస్టర్ అయితే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్‌లైన్ అసెస్మెంట్ ఉంటుందనమాట. అది కూడా కోడింగ్ మీద ఉంటుంది. ఫస్ట్ కోడింగ్‌లో మీరు ఆన్‌లైన్ అసెస్మెంట్ క్వాలిఫై అవుతే, నెక్స్ట్ షార్ట్ లిస్ట్ అవుతారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌కి మెయిల్ వస్తుంది ఆర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటర్వ్యూ అనేది వాళ్ళు నో మీకు మెయిల్ ద్వారా గాని ఆర్ ఎనీ అదర్ సోర్సెస్ నుంచి మీకు అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మనకి నెక్స్ట్ రౌండ్స్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మేనేజియల్ ఇంటర్వ్యూ ఉంటుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఇది ప్రాసెస్. కాంటెస్ట్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ ఇదంతా. సో, మనం కంపెనీ గురించి చూస్తే అనుమాన్ వచ్చేసి ఒక ఇన్నోవేటివ్ ఏఐ డ్రివెన్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ అన్నమాట. సో, ఇదొచ్చేసి స్పెషలైజింగ్ ఇన్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఫర్ ఈసీజీ బేస్డ్ డయాగ్నోసిస్ అన్నమాట. సో, అంటే మనకి ఇక్కడ చూడండి ఈసీజీ డేటా స్కాన్స్ అండ్ అదర్ క్లినికల్ ఇన్పుట్స్ ఎనేబుల్ ఈ ఎర్లీ డిటెక్షన్ అండ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్. సో, ఇదొక హెల్త్ బేస్డ్ కంపెనీ అన్నమాట. అండ్ ఆల్సో ఏఐ మీద వర్క్ చేసే కంపెనీ ఇది. అండ్ రిలేటెడ్ మీకేదైనా క్వెషన్స్ ఉంటే ఇక్కడ మీరు క్వెరీస్ చూసుకోవచ్చు. సో, అలాగా మీరిక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడ మనకి చూపిస్తున్నట్టుగా ఇక్కడ రిజిస్టర్ బటన్ ఉంది కదా! ఈ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ కాంటెస్ట్‌కి రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత మీకు కోడింగ్ ఎగ్జామ్ ఉంటుంది. కోడింగ్ ఎగ్జామ్ తర్వాత మనకి షార్ట్ లిస్ట్ అవుతే మనకి నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్ అనేది ఇస్తారు. సో, టీఆర్, ఎంఆర్, హెచ్ఆర్ జరుగుతుంది. వాటిలో కూడా క్వాలిఫై అయిన తర్వాత మీకు బెంగుళూరులో ఆన్ లొకేషన్ మీకు జాబ్ ఉంటుందన్నమాట. ఫుల్ టైమ్ అవుతుంది. సో, నెక్స్ట్ అలాగే మనకి దీని రిజిస్ట్రేషన్ లింక్ గూడా నేను మన డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, వెంటనే క్యాబ్‌జెమినీకి అండ్ ఆల్సో అనుమనకి రిజిస్టర్ అయిపోండి. అండ్ అలాగే మీ రెజ్యూమ్స్ కూడా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే మనకి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఏదైనా రోల్ పడినప్పుడు వెంటనే అప్లై చేసుకోవడానికి చూడండి. డిలే చేస్తే మేబీ దాని ఆహ్ ఎండ్ డేట్ అయిపోవచ్చు. ఆర్ మీరు మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉంటాయి. సో, వెంటనే ఏదైనా ఓపెనింగ్ చూసినప్పుడు వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి చూడండి. సో, వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఫర్దర్ ఇంకా ఏదైనా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను చూసి దాని మీద వీడియోస్ చేయడానికి చూస్తాను. అండ్ ఆల్సో మీకు రిప్లై గూడా ఇస్తాను. అలాగే ఇలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎప్పుడు మీకు నోటిఫైగా ఉండాలి అంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నోటిఫికేషన్ గూడా ఆన్ చేసుకోండి. సో, మనం ఏదైనా వీడియో పెట్టినప్పుడు వెంటనే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థాంక్ యూ.